My name is Ritesh and I'm from Australia. So my problem was adenoids. They were enlarged and I was doing mouth breathing in the night. And now after Chakrasiddhi treatments, I don't have enlarged adenoids and I'm not mouth breathing in the night anymore. My name is Sahasra and I came from Australia. I had an issue where my nose bridge was not existing, and as a result I had sinus and an adenoids problem. And after coming to Chakrasiddhi, it got resolved and my nose bridge and sinusitis were all gone. మా పాప 2 months బ్యాక్ ఇండియా వచ్చింది. ఇండియా వచ్చే ముందల వాళ్ళ పిల్లలిద్దరికి బ్రీతింగ్ ప్రాబ్లము, ఎడినాయిడ్స్, తర్వాత నాసల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే. తను యూట్యూబ్లో అసలు విచ్ ఈస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ హీలింగ్ సెంటర్ అని తెలుసుకొని నాకు ముందే చెప్పింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చే ముందలే నాకు, డాడీ మీరు చక్రసిద్ధి అనేది చాలా మంచిగా అనిపించింది, వాళ్ళని కాంటాక్ట్ చేసి నేను వచ్చే లోపల వాళ్ళని మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, బికాజ్ ఐ విల్ బి స్టేయింగ్ ఓన్లీ ఫర్ 2 months. దిస్ 2 months ఓన్లీ ఐ హ్యావ్ టు యూటిలైజ్ ప్రాపర్లీ. చక్రసిద్ధి వాళ్ళకి మేము కాంటాక్ట్ అయ్యాము. అయితే వాళ్ళు ఎవ్రీ బుధవారం నాడు మీకు కౌన్సిలింగ్ ఇస్తారండి అని, అదే విధంగా మేము బుధవారం నాడు వచ్చాము. 2 months బ్యాక్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మా మనవాడు ఇప్పుడు వాడు బ్రీతింగ్ అప్పుడు నోరు తెరిచి చేసేవాడు. తర్వాత కొంత ప్రాబ్లం ఉండేది, బ్రీతింగ్ ప్రాబ్లము. మేడంతోనే ట్రీట్మెంట్ అయిన తర్వాత మట్టికి హీఈస్ ఫీలింగ్ వెరీ గుడ్, చాలా బాగుంది. అదేవిధంగా మా మనవరాలికి కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది. తండ్రి కూడా ఇప్పుడు మనకి చూపించారు, ఏంది చెప్పటమే కాకుండా మేడం ఏం చేశారంటే, సార్ బిఫోర్ ఎక్స్రే ఏముంది, ఆఫ్టర్ ఎక్స్రే ఎలా ఉంది అది చూపించి, ఏదో మన మాటలతోనే కాకుండా ప్రాక్టికల్లీ షీ హాజ్ షోన్ ది డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో దట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. ది హాస్పిటాలిటీ బై ది స్టాఫ్ అండ్ డాక్టర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్. విజిట్ చక్రసిద్ధి. ఇట్ ఈస్ ఏ ట్రస్ట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. నా ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్తున్నాను. It is voluntary. There is no compulsion or there is no this thing. Thank you.